ఇదేందయ్యా ఇది సెలబ్రేషన్స్ ఏం సామె? అస్సలు ఊహించలేదు మా పీజీ పక్కన అయితే ఇంతలా సెలబ్రేషన్స్. హలో మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మామ. వెల్కమ్ టు డే 1 ఆఫ్ వినాయక చవితి సిరీస్ ఇన్ బెంగళూరు. మామ ఇంకా మార్నింగ్ ఇంకా మనం అయితే లేచేసి 11 కైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నాం మామ. ఫస్ట్ అయితే చూడొచ్చు మీరైతే. ఇది వచ్చేసరికి ఇన్ఫోటెక్ టెక్నాలజీస్. మన స్కిల్స్ వచ్చేసరికి జావా, పైథాన్ అండ్ C++. మనకైతే పైథాన్ అండ్ జావా అంతేం రాదు, జస్ట్ బేసిక్స్ తెలుసు. ఇంకా అయినా కానీ ఎక్స్పీరియన్స్ కోసం నేనైతే వెళ్తున్నాను మామ. ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ రెఫర్ చేశారు, నేనైతే వచ్చేసాను. ఇది వచ్చేసరికి బీటెం సెకండ్ స్టేజ్లో ఉంటుంది. ఇక్కడ రాగానే కూర్చోబెట్టి మన దగ్గర రెజ్యూమ్ అండ్ అలాగే డీటెయిల్స్ అని తీసుకొని మన అయితే ఒక పక్కన కూర్చోబెట్టేసారు. చూడొచ్చు చాలా మంది ఉన్నారు మామ. నేను ఒక్కడే కదా, 100 మెంబర్స్ దాకా ఉంటారు ఈ రోజు అయితే. ఇంకా వస్తానే ఉన్నారు మామ, వెళ్తున్నారు వస్తున్నారు. రూమ్ అయితే మనట్లా కాకుండా ఈరోజు కొంచెం లగ్జరీగా బాగానే ఉంది. చూడొచ్చు మీరైతే. నేను ఇంకో బ్రదర్ మాట్లాడుకుంటా ఉన్నాం అని చెప్పి తిడుతున్నారు మేడం అయితే అరవకుండా ఉండండి అని. ఇంకా తర్వాత ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది మామ. అసలు ఇంటర్వ్యూ ఏమైందంటే ఫస్ట్ 2 రౌండ్స్ అయితే అయిపోయింది మామ. 2 రౌండ్స్ పెట్టారు, అయిపోయింది కంప్లీట్, సక్సెస్ఫుల్లీ కంప్లీట్. కానీ లాస్ట్లో అయిపోయాక HR రౌండ్ ఏంటంటే 2500 రిజిస్ట్రేషన్ ఫీజు అడిగారు మామ. ఏం మాట్లాడుతున్నావురా? చలో అని చెప్పి నేను చేశాను, బాయ్ బాయ్ అని చెప్పి. సో ఇలా అయితే ఫేక్ మో, ఎవరు కూడా నమ్మకండి. ఎందుకంటే ₹1 కూడా తీసుకోరనమాట మన దగ్గర. ఇన్ కేస్ అది సాఫ్ట్వేర్ అయినా ఏదైనా కానీ, నాన్ IT అయినా కానీ. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా పీజీకి వచ్చేసాము. ఇంకా పీజీకి వచ్చేసి ఆఫ్టర్నూన్ కాసేపు చదువుకొని ఇంకా నేనైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే వినాయక చవితి కదా, చెప్పాక వినాయక చవితి సిరీస్ అని చెప్పి ఈ వీడియో. ఇంకా వినాయక స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పి చూసుకుంటా వస్తాను. ఒక్క దగ్గర కూడా బొమ్మ లేదు మామ బీటీఎంలో అయితే నాకు తెలిసి. ఇంకా తర్వాత నేనైతే ఈ మాల్కి వచ్చేస్తాను, ఎక్కడైనా చేస్తారని చెప్పి. ఇది వచ్చేసరికి బీటీఎం సెకండ్ స్టేజ్లో ఉంటుంది, నెక్సస్ వెగా సిటీ మాల్. చాలా బాగుంటుంది మామ, చాలా పెద్ద మాల్ అనమాట. ఇప్పుడు ఈ రోజే తెలిసింది నాకైతే. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను, చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఈ రోజు అయితే వచ్చేసాను. ఎందుకంటే ఎవరు లేరు తిరగదామన్నా కానీ నేను ఒక్కడనే ఉన్నా అని చెప్పి వచ్చాము. నెల్లూరు వాళ్ళకైతే MGB ఉంటుంది కదా, దానికన్నా పెద్దది మామ. అలానే ఉంటుంది కానీ దానికన్నా ఇంకా పెద్దది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మామ. ప్రతి ఒక్క ఫ్లోర్, ప్రతి ఒక్క సెక్షన్ చూపిస్తాను మీకైతే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. చల్లో. ఇది వచ్చేసరికి మెన్స్ వేర్ మామ. చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. ప్రైస్ అయితే చూడొచ్చు. చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయడం. ఈ ప్యాంట్ ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి. చూడొచ్చు, రేట్ చూపిస్తాను ఇప్పుడు ఎంత ఉంటుందో. 799. అలానే ఉంటాయి అన్నీ కూడా. ఇంక వచ్చేసరికి పర్ఫ్యూమ్స్ సెక్షన్ మామ. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా రకరకాలుగా ఉన్నాయి అనమాట. అమ్మాయిలకైతే మేకప్ సామాను అంటే లిప్స్టిక్ అలాంటివి అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ అవే. ఇది వచ్చేసరికి లేడీస్ వేర్ అనమాట. అటెందుకు వెళ్ళేవారు అనుకుంటున్నారేమో. జస్ట్ ఊరికే ఏదో అబ్బాయిలు అని చెప్పి వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే అన్ని అమ్మాయిలే ఉన్నాయి మామ. మన గురించి తెలిసిందేగా, మనమైతే ఏం కొనం. ఈ స్పెట్స్ చూడండి మామ, తీసుకునేదానికి కూడా లేకుండా అయితే మొత్తం ఇంకా దానికి ఫిట్ చేస్తున్నారు. జస్ట్ అక్కడికి వెళ్తే అసలు దాని దగ్గరికి వచ్చేస్తున్నారు ఏం కావాలని చెప్పి. కానీ మనం కొనంగా వాళ్ళకి తెలియదు ఏదైతే. ఇంకా మొత్తం ఒకసారి చూసుకుంటూ వచ్చాం. ఆ వాచెస్ చూస్తున్నారుగా, మినిమం 5000 ఉన్నాయి అబ్బా. బ్రాండెడ్ అంటే మొత్తం బ్రాండెడే. చూసేయండి, మీకు ఒక సాంగ్ పెట్టేస్తా. ఇంకా తర్వాత ఈ స్పెట్స్కి వచ్చామో చాలా ఇంట్రెస్టింగ్గా నేను వస్తే ఒక స్టార్టింగ్ ప్రైస్ 20,000 అని ఇక్కడ కనపడుతుండే. హైయెస్ట్ ప్రైస్ 1 lakh అంట. అలాగుంటుంది మాల్లో కొనాలంటే. కానీ చాలా మంది కొంటున్నారు అబ్బా, ఎందుకంటే వాళ్ళందరూ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి. నాకు మీరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు ఈ మాల్లో ఏదో ఒకటి మీకైతే ఒక గివ్ అవే ఇస్తామా, ఏదైనా కానీ కన్ఫామ్గా ఇస్తామా, గుర్తుపెట్టుకోండి ఈ మాట అయితే. సో ఈ ప్యాంట్ అయితే నాకు బాగా నచ్చింది అబ్బా, కానీ ప్రైజే 1300 అంట. ఇంకేం చేస్తాం, అన్నీ చూసుకుంటా వెళ్తాం. వాళ్ళు అడిగితే ప్రైస్ ఎక్కువ అని చెప్పేయడం. అట్లా చూస్తున్నాగా ప్రతి ఒక్కదానికి నేను వీడియో తీసుకొని చూస్తుంటే అందరు వచ్చేస్తున్నారు మా అక్కడ ఉండే స్టాఫ్ అంతా. ఏం కావాలి ఏ సెక్షన్ తగ్గట్టు ఆ సెక్షన్. షర్ట్లు అయితే ఇదే కొంచెం తక్కువ, 702 షర్ట్స్ అంట. కానీ ఇవైతే ఏం బాగలేవు, అస్సలు బాగలేవు. ఇంకా తర్వాత ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. 2 టీ-షర్ట్స్ వచ్చేసరికి 350 అన్నారు. సరే చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే ఒక్కటి కూడా బాగలేదు, అస్సలు బాగలేదు. ఏం చేద్దామంటావు మరి? ఇంకా తర్వాత సరేలే అని చెప్పి ఇంకా ఆడ కొంచెం ఒక వీడియో తీసేసుకున్నాం. చూడొచ్చు మీరైతే. ఎలా ఉందో అవుట్ఫిట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లోయెస్ట్ ప్రైస్ ఇదే అనుకుంటా. అంటే క్లాత్స్ లో 2 టీ-షర్ట్స్ 200 అంట. కానీ మనం చూడలేదు, ఎందుకంటే క్వాలిటీ అర్థమైపోయింది చూడగానే. 100 తగ్గ క్వాలిటీ కూడా కాదు. అదే చిక్పేటలో 200కి 2 టీ-షర్ట్స్ వచ్చినా మంచి క్వాలిటీ వస్తాయి మావా. ఇంకా తర్వాత మొత్తం చూసుకుంటా వెళ్తున్నాం. ఇంకా నేను అలా చూసుకుంటూ వెళ్తున్నా. నాకైతే ఒక టీ-షర్ట్ నచ్చింది మావా. దాని ప్రైస్ అయితే దానికి లేదనమాట అక్కడ. ఇంకా అందుకే దాని వాళ్ళకొని చూసేసి నేనైతే 1500 ఉంటుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయి నేరుగా వీడియో తీసుకుని వచ్చేసాను. ఇది కూడా మెయిన్స్ వేరే మావా, చూడొచ్చు మీరైతే.
మొత్తం బ్రాండెడ్ అబ్బా, లెవిస్. సో చాలా చాలా బ్రాండెడ్ అనమాట. ఐడాస్. ఇక్కడ ఈ స్వెట్ షర్ట్లు కనపడుతుంది 1400 మా. అదే కావాలి అయితే 200 నేను కొనింది బెంగళూరు రాకముందు. 999. ఇక్కడ కొనాలంటే ఏదైనా ఒక ప్యాంట్ కానీ షర్ట్ కానీ మినిమం $1000. అంతే, మాల్ అంటే అలానే ఉంటదిగా. ఇంకా మొత్తం చూసుకుంటా వెళ్ళిపోయా. మీరు ఒకసారి చూసేయండి. Answer to no, man, I still go, 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 yo, go, go. ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది షర్ట్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ప్రైస్ వచ్చేసరికి అక్షరాల 3499 మో. ఇంకా అటా 2 చేతులు జేబులు పెట్టుకుని నేరుగా వచ్చేసాను నేనైతే పక్క సెక్షన్ కి. నా అదృష్టం ఎట్టుందంటే ఎక్సలేటర్ ఎక్కితే ఎక్సలేటర్ కూడా ఆగిపోయింది అబ్బా, అలా ఉంది నా అదృష్టం. ఈ మాల్ నిజం చెప్పాలంటే కపుల్స్ కి అయితే యూజ్ అవుతుంది మా, లవర్స్ కి అండ్ అలా కపుల్స్ కి. చూడొచ్చు ఎగ్జాంపుల్ నా ముందే వెళ్తున్నారుగా వాళ్ళే అనమాట. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, సడన్ గా వచ్చేసి నేను వీడియో తీసుకుంటా ఉంటే ఇంకా నేను అలానే తీసేసాను గమనించకుండా. నిజంగా వాళ్ళకైతే బాగా యూజ్ అవుద్ది ఈ మాల్ అయితే. మొత్తం వాళ్ళే ఉన్నారనుకోండి. అయితే అబ్బాయిలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మనీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ చూసినా కొనాలనిపిస్తుంది. అమ్మాయిలతో వస్తే ఆ అబ్బాయిల ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇక మీ ఇష్టం బ్రో, జాగ్రత్తగా ఉండండి కాస్త. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అన్ని అమ్మాయిలకు సంబంధించినవి ఉన్నాయి, అందుకని చెప్తున్నా. ఏంటో నువ్వు ఎవరితో పోయావు అనుకుంటున్నారేమో, మనకు అంత సీన్ లేదులేండి. అస్సలు ఊహించబడలేదు, మీరైతే అస్సలు అనుకోబడలేదు. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సినిమా హాల్ సెక్షన్ మావా, చూసేద్దాం పదండి. చూడొచ్చు మీరైతే ఇక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు అబ్బా. అస్సలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ప్రెసెంట్ అయితే కూలీ వాడుతున్నాం మావా హాల్లో అయితే. మనం అంత దూరం ఉండగా టికెట్ అడుగుతున్నారు. ఇంకా అందుకని చెప్పి మనం అలా చూసుకుని ఇలా వచ్చేసాం మళ్ళా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అబ్బా కిందకి. మన ఫోన్ అంత మంచి క్యామ్ కాదు కాబట్టి ఇంకా మనం అయితే అలా వచ్చినట్టు తీసేసాం మొత్తం ఒకటి. I strive just to say I'm alright, and for the ఇంకా నెక్స్ట్ గేమ్ సెక్షన్ మావా, లెట్స్ గో. చూసేయండి మీరైతే. చిన్నపిల్లకాయలు ఆడుకునే, పెద్ద పిల్లకాయలు ఆడుకునేవి కదా ఇవైతే. అన్ని చిన్నపిల్లకాయలు ఆడుకునే అనమాట. ఇంకా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా ప్లీజ్. ఈ గేమ్స్ సెక్షన్ మొత్తం చూసేయండి ఒకసారి అయితే మీరు. లెట్స్ గో. living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen her. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight. నెక్స్ట్ ఇదంతా ఫుడ్ సెక్షన్ మావా. ఒక ఫ్లోర్ అంతా ఫుడ్ ఉంటది. ఫుడ్ ప్లస్ ఒక చిన్న సెక్షన్ లో గేమ్స్ ఉన్నాయి. చూడొచ్చు మీరైతే. అన్ని హై రేట్లు అబ్బా. అస్సలంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇంత రేట్లు ఉంటాయని చెప్పి. చూడొచ్చు మీరు ఒకసారి చూసేయండి మొత్తం. మా వీడియో కొంచెం షేక్ అవ్వచ్చు, ఎందుకంటే నేను నడుస్తున్నప్పుడు తీసా కాబట్టి కొంచెం వీడియో అయితే షేక్ ఉంటుంది. సారీ మావా, ఎలాగో అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ మీ సపోర్ట్ బాగుంటే నేనైతే ఇంకా నెక్స్ట్ ఫోన్ కొందాం. సో చూడండి ఇదంతా బిర్యానీ మావా. చూడొచ్చు నూరూరిపోతుంది, కానీ మనం తినకూడదు ఈరోజు వినాయక చవితిగా. అందుకని చెప్పి జై బోలో గణేష్ మహారాజుకి జై అనుకోండి నేరుగా వెళ్ళిపోయాం. ఇంకా నేనైతే అసలు తక్కువలో ఏముంటుందని చెప్పి చూసుకుంటా పోతున్నాము. కానీ ఒక్కడు కూడా 100 మించి తక్కువ లేదు. మనం అంత పెట్టంగా తెలిసిందేగా. అది కూడా సింగిల్ గా పోతే అస్సలు పెట్టాం అనమాట. ఫ్రెండ్స్ తన వస్తే పెడతాం. ఇదిగోండి చూడండి, చెప్పాగా లవర్స్ కి కపుల్స్ కి అయితే బాగా యూజ్ అవుద్ది ఈ మాల్ అని చెప్పి. మీరు ముందే చూడొచ్చు అబ్బా ఎగ్జాంపుల్స్ మొత్తం అవన్నీ. ఇన్నిసార్లు చెప్పాలా. ఈ మాల్లో కూడా అది తక్కువ ప్రైస్ ఏదన్నా ఉందంటే ఈ ఐస్ క్రీమ్ ఏమో 29 రూపీస్. ఇంకా అందుకని చెప్పి నేనైతే దీని కాడికి వచ్చేసాను చూడగానే పరిగెత్తకుండా. ఇంక నేనైతే ఒక ఐస్ క్రీమ్ తీసేసుకున్నాము. ఈ మాల్ అంతా ఇంతసేపు తిరిగి ఇంత దూరం వచ్చి తినకపోతే మళ్ళా మాల్ ఓనర్స్ ఫీల్ అవుతారని చెప్పి ఐస్ క్రీమ్ కొనేసాను 29 రూపీస్ ఇచ్చి. ఇంకా తర్వాత టైం అయితే 5 అయిపోయింది మా. ఇంకా నేనైతే బాయ్ బాయ్ చెప్పేసాను నెక్సెస్ మాల్కి అయితే. నెక్స్ట్ వచ్చే టైంకి అయితే మనం ఏదో ఒకటి కొందాం. సో మీ సపోర్ట్ అంతా బాగుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మావా. ఇంకా తర్వాత వస్తా ఉంటే అయితే ఒక బొమ్మ కనపడింది మావా. చాలా అంటే చాలా బాగా అలంకరించున్నారు. చూడొచ్చు మీరైతే ఇంకో బొమ్మ ఇది. ఇంకా నెక్స్ట్ 3 or 4 days మొత్తం మీకు బెంగళూరులో ఉన్న బొమ్మలు ఏమైనా తిరిగి చూపిస్తాం మావా. ఈ వీడియో వచ్చేసరికి Day 1 ఆఫ్ వినాయక చవితి సిరీస్ ఇన్ బెంగళూరు. ఇంకా నేనైతే అయిపోయింది మావా. ఇంకా నేనైతే పీజీకి వెళ్తా ఉన్నాను. టైం అయితే ప్రెసెంట్ 5:10 అయిపోయింది. ఇంకా నేను పీజీకి వెళ్తా ఉంటే తీన్మార్ సౌండ్స్ వస్తా ఉన్నాయి మావా. ఏం దబ్బా అని చెప్పి చూస్తే మా పీజీ పక్కన 250 meters అయితే వేరే పీజీ వాళ్ళు అయితే అబ్బాయిలు గణేష్ బొమ్మ పెట్టి నిమజ్జనం చేస్తున్నారు మావా. చూడొచ్చు మీరైతే. ఇంకా నేను అక్కడికి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేసాను. కొంచెం నేనైతే దూరంగానే ఉన్నా మావా. ఎందుకంటే ఎవరు కనపడితే వాళ్ళకి రంగులు కొట్టేస్తున్నారు వాళ్ళు అయితే.
ఇంకా అందుకని చెప్పి మనమైతే కొంచెం దూరంగానే చేస్తున్నాం. చూసేయండి మీరు కూడా. అసలు ఎలా ఎగరుతున్నారంటే చిన్నగా ఎగరట్లేదు అబ్బా, ఇలా ఉంటది అనిపిస్తుంది నాకైతే బెంగళూరులో వినాయక చవితి అయితే. ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ అయితే నేను నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళి చూపిస్తాము. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసుకోండి. ఇంక తర్వాత నేనైతే 6:10 అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము పీజీకి అయితే. ఎందుకంటే మళ్ళీ స్నానం చేసి వేరే దగ్గరికి వెళ్దామని చెప్పి రిటర్న్ అయిపోయాను. ఎందుకంటే మారుతి నగర్కి వెళ్దామని చెప్పి అక్కడ బొమ్మలు కొంచెం ఎక్కువ పెట్టినారంటే అక్కడికన్నా వెళ్ళి దేవుని దర్శించుకుందామని చెప్పి వెళ్తున్నాను. ఇంకా తర్వాత నైట్ తినేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మారుతి నగర్ వెళ్తున్నాము. చూడొచ్చు మీరైతే ఇక్కడ చిన్న చిన్న బొమ్మలని డ్రమ్ముల్లో ఎక్కడే నిమజ్జనం చేసేలా ఉన్నారు. చూడొచ్చు మీకు కనపడుతుండే కావచ్చు అక్కడ డ్రమ్ములో ట్రాక్టర్ మీద. ఇంకెక్కడైతే ఆల్రెడీ నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది మామ. ఇక్కడ అన్ని బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు ఎలా ఉండే అంటే మ్యాక్స్ 6 to 7 feet లోపే ఉన్నాయి. అన్ని ఒక్కరోజులో నిమజ్జనం చేసేలా ఉన్నారు. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలి, మీరు అనుకున్నవన్నీ జరగాలని చెప్పి ఇంకా గణేశుడిని బాగా కోరుకొని అలాగే మన ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకున్నాము. నేనైతే మా ఊరిని చాలా మిస్ అవుతున్నాము ఈ ఫెస్టివల్కి అయితే. ఇంకా బెంగళూరులోనే ఉంటున్నాను. ఎంతైనా మన ఊరి మన ఫ్యామిలీ మన జనాలతో చేసుకున్న ఆ కిక్కే వేరబ్బా. ఎంతైనా బయటే వీళ్ళైతే ఒక్కరోజు నిమజ్జనం చేసి బాగా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు మా తీన్మార్ గానీ డప్పులు అవన్నీ. చూడొచ్చు మీరైతే డాన్సులు కానీ చాలా అంటే చాలా డీజే వెనకాల తీన్మార్ లాంటి డమ్ములు, ముందు వచ్చేసి డీజే. చాలా అంటే చాలా గ్రాండ్ గా చూడొచ్చు. జనాలు ఎలా దాన్ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా చేస్తున్నారని. ఇంక ఇదంతా మీరు చూసేయండి మా ఈ తాత చూడండి ఎలా వేస్తున్నాడు డాన్స్ అయితే. ఫుల్ హైప్ లో ఉన్నాడు. ఈ తాత అయితే ఫుల్ హైప్ లో ఉన్నాడు అనమాట. ఒక సాంగ్ తో పని లేదు, ఏం పని లేదు, ఎవరు కనపడితే వాళ్ళకి నమస్తే చేసేస్తున్నాడు. మీరు మీ గణేష్ ఫెస్టివల్ మీ ఫ్యామిలీ అని అలాగే మీ ఊరు వాళ్ళతో చేసుకుంటున్నారు లేదా అని చెప్పి కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. ఇంకా టైం అయితే 9:30 అయిపోయింది మామ. అక్కడి నుంచి ఇంకా నేనైతే రిటర్న్ అయిపోయాను పీజీకి అయితే. చూడొచ్చు మీరైతే. సిద్ధమా ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి మామ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సరే మరి అయితే వెళ్ళొస్తాం. బాయ్ గాయ్స్. జై బోలా గణేష్ మహారాజ్ కి జై హింద్.